అవధూత దత్తపీఠం ఆశ్రమంలో మరో ముఖ్య ప్రాంతం ఇది బోన్సాయి గార్డెన్ అనమాట. ఇక్కడ చాలా మొక్కలు కూడా ఉన్నాయి. వీటిని మొక్కలనాలా కానీ అవి అంతే పెరుగుతాయి కాబట్టి చెట్లనాలా అర్థం కాదు. నేనైతే మొక్కలనే పిలుస్తాను. ఇక్కడ చూసుకుంటాం మనకు తెలిసి 12 రాశులు 27 నక్షత్రాలు ఉంటాయి కదా మనకు. అంటే ఒక్కొక్క రాశి వారికి ఏ మొక్క ఇంట్లో పెట్టుకుంటే మంచిది, ఒక్కొక్క నక్షత్రం వారికి ఏ మొక్క ఇంట్లో పెట్టుకుంటే మంచిది, అలాగే ఏ మొక్క ఇంట్లో ఉంటే మంచిది అనే విధంగా కూడా ఇక్కడ మొత్తం కూడా ఉంటుందన్నమాట. అంటే ఏ మొక్కను ఎక్కడెక్కడి నుంచి తీసుకొచ్చారు అన్నది కూడా ఇక్కడే రాసి ఉంచారు. సౌత్ ఆఫ్రికా నుంచి, అంటే 1995లో సౌత్ ఆఫ్రికా నుంచి ఈ మొక్కను తీసుకొచ్చారు. ఇది చెట్టే అనమాట. ఇది మొక్క అంటారు ఎందుకంటే ఇవి బోన్సాయి మొక్కలు కాబట్టి ఇది ఇంతే పెరుగుతాయి, ఇంతవరకే ఉంటాయి. మంచి ఆక్సిజన్ని కూడా విడుదల చేస్తుంటాయి. ఇవన్నీ కూడా మనకు ఎంత చక్కగా ఉందంటే రకరకాల మొక్కలు, రకరకాల చెట్లు ఇక్కడ ఉన్నాయన్నమాట. 27 నక్షత్రాల వారికి, 27 నక్షత్రాలకి ఏ నక్షత్రం వారు ఏ మొక్కను ఇంట్లో పెట్టుకుంటే మంచిది, ఏ రాశి 12 రాశులలో ఏ రాశి వారు ఏ మొక్కను ఇంట్లో పెట్టుకుంటే మంచిది అనేది కూడా ఇక్కడ మనము దానికి సంబంధించిన మొక్కలు అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం చూడండి ఒకసారి. మొక్కలకు నీళ్లు పట్టడానికి ప్రతిరోజు కూడా మొక్కలను సంరక్షించాలి కదా. మొక్కల సంరక్షణ కోసము వాటి నీటికి ఆహారం, దానికి ఆహారం అంటే నీళ్ళే కదా. ఆ నీటి కోసం ఇక్కడ కూడా బోర్ కూడా ఏర్పరిచింది. బోరు ఆ పైప్ లైన్ అంతా కూడా ఉంది కదా. వాటి ద్వారా ప్రతిరోజు కూడా మొక్కలకు నీటిని పట్టడం కూడా జరుగుతుంది ఇక్కడ. ఇక్కడ చూడొచ్చు మనము. దిస్ బోన్సాయి ప్లాంట్ వాస్ ప్లాంటెడ్ డ్యూరింగ్ May 1942, ద బర్త్ ఇయర్ ఆఫ్ అవర్ పూజ్య స్వామీజీ. ఈ మొక్కను మనం చూడవచ్చు. ఫికస్ రుంపిల్, కామన్ నేమ్ మాక్ బోధి ట్రీ, ఆరిజిన్ సౌత్ అండ్ సౌత్ ఈస్ట్ ఏషియా, 1942. స్టైల్ బ్రూమ్ స్టైల్ అంట, బ్రూమ్ స్టైల్. ఇలా ప్రతి మొక్కను కూడా ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎప్పుడు తీసుకొచ్చారు. టామరిండస్ ఇండికా, చింత చెట్టును మనం మహావృక్షాలను చూస్తుంటాం కదా. ఇది చూడండి బోన్సాయి. ఇది చాలా చిన్న చెట్టు. ఇది చింత చెట్టు అంటుంటాం కదా. చాలా పెద్ద పెద్ద మహావృక్షాలుగా ఉంటాయి మనకు. జాతీయ రహదారులు కావచ్చు, ఎక్కడ ఊర్లలో కావచ్చు, జాతీయ రహదారులకు ఇరువైపులా కావచ్చు, ఊర్లలో కావచ్చు, పెద్ద పెద్ద చింత తోపులు అంటుంటాం కదా. చింత చెట్లు పెద్ద పెద్ద మహావృక్షాలు. ఇక్కడ మరి ఈ బోన్సాయి గార్డెన్లో మాత్రం ఎంత చిన్న చెట్టుగా ఉందో ఇది ఇక్కడ చూడరు. ఇక ముఖ్యంగా అవధూత దత్తపీఠం ఆశ్రమంలో ప్రధానమైన అంశము ఇక్కడ మనం చూడొచ్చు. ఎదురుగా దత్తాత్రేయుడు కొలువై ఉన్నారు మనకు. దత్తాత్రేయ స్వామి ఆయన కొలువైన ఇదే ఆయన మందిరం. ముందర వచ్చేసి విశ్వక్ ప్రార్థనా మందిరం, విశ్వక్సేన్ ప్రార్థనా మందిరం. దాని తర్వాత దత్తాత్రేయుడి యొక్క ఆలయం కూడా ఆలయం ఇక్కడే ఉంది. ఆ విగ్రహాలు అక్కడ ప్రతిష్ఠించింది. ఒకవైపు దత్తాత్రేయుడు ఇలా నిలబడితే ఎడమవైపు ఆంజనేయ స్వామి, కుడివైపు వినాయక స్వామి విగ్రహాలను కూడా ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. కాకపోతే వచ్చిన భక్తులంతా కూడా ఇక్కడే గురువుగారు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి గారు ప్రతిరోజు కూడా దత్తాత్రేయుడికి పూజలు నిర్వహించిన తర్వాత భక్తులందరికీ కూడా ఆయన దర్శనం ఇస్తారు. అందరూ కూడా ఆయన దర్శనం కోసం ఇక్కడ ఈ ప్రార్థనా మందిరంలోనే కూర్చుంటారు. ఇక్కడంతా భక్తులందరూ కూడా వచ్చి, ఇదే ప్రధానమైన ద్వారం. అవధూత దత్తపీఠ ఆశ్రమంలోని ప్రధాన ఆలయం ఇది. సాక్షాత్తు ఆ దత్తదేవుడి స్వరూపమే శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ అని అంటుంటారు కదా అందరూ కూడా. ఆయన అంశమే ఆయన స్వరూపమే ఆయన.
ముఖ్యంగా ఇదే దత్తదేవుడికి ప్రతిరోజు కూడా గణపతి సచ్చిదానంద స్వామీజీ గారు ఇక్కడే వచ్చి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన భక్తులకు కూడా ఆయన దర్శనం ఇవ్వడం జరుగుతుంది ప్రార్థనా మందిరం నుంచి కూడా. జై గురుదత్త. గురుగారు చెప్పండి, ఈ అవధూత దత్తపీఠం ఆశ్రమంలో ప్రధానమైన ఆలయము శ్రీ దత్తాత్రేయుడు మందిరము, దీని యొక్క విశిష్టత గురించి చెప్పండి. దీని పేరండి కాలాగ్ని శవన దత్తాత్రేయ స్వామి. కాలాగ్ని శవన దత్తాత్రేయ స్వామి. ఈయన వచ్చి ఫస్ట్ దత్తాత్రేయ అవతారంలో మొట్టమొదటి అవతారం అన్నమాట. మార్గశిర శుద్ధ పూర్ణిమ నాడు స్వామి అవతరించారు. ఇది కూడా స్వామీజీ వారి సాధనలో ఉన్నప్పుడు ముందుగా కూడా వాళ్ళ అమ్మగారికి జయలక్ష్మి గారికి అమ్మవారు మాతృమూర్తి జయలక్ష్మి స్వామీజీ కొన్నేళ్ళు బాగా తపస్సు చేసిన తర్వాత ఆయనకు ఒక చోట ఇది శిల మన కర్ణాటకలో దొరికింది. స్వామీజీ శిల దొరికింది స్వామికి. అక్కడి నుంచి తీసుకొచ్చారు స్వామీజీ. తీసుకొచ్చిన తర్వాత ఫస్ట్ ముందు స్వామి అక్కడ ఉండేవాడు మనకి. ఇక్కడ ఇప్పుడు అమ్మవారి గుడి ఉంది, అక్కడ ఉండేవాడు. అగ్ని ప్రవేశం చేసేవాళ్ళు. సో తర్వాత కొన్నేళ్ళ తర్వాత స్వామీజీ ఇంకా అగ్ని ప్రవేశం తీసేసేసి ఇంకా ఆ స్థానంలో మంచి అగ్నికి సంబంధమైన ఒక దేవతను పెట్టాలని చెప్పి ఆలోచిస్తే స్వామీజీకి ఈయన కల్లో కనబడి నేను అక్కడ ఉంటానని చెప్పాను. నేను దత్తాత్రేయుడు స్థిర రూపు కాదు, ఆయన ఎప్పుడు చరంగా ఉంటాడు. సో అది కూడా ఒక కారణం రాగా భక్తులందరినీ అనుగ్రహించడానికి స్వామి ఇట్లా ఈ దత్తపీఠంలో కాలాగ్నిశమ దత్తాత్రేయ స్వామిగా అవతరించి మనందరికి ఇచ్చేస్తున్నాడు. ఈ మూర్తి విశేషం ఏంటంటే అన్నిటికీ సైడ్లో ఉంటాయి తలకాయలు, కానీ నేను స్ట్రైట్గా మనకి చూస్తున్నట్టు ఉంటుంది అన్నమాట. అంటే ఒకవేళ దాంట్లోనే మన స్వామీజీని చూసుకోవచ్చు, లేదంటే భగవంతుని చూసి భగవంతుడి రూపంగా స్వామీజీని కూడా కలవచ్చు. అది ఈ స్వామి యొక్క విశేషం. ఈయనకి ఏంటంటే యోగమూర్తి ఆయన పూర్తిగా. సో అమ్మవారు ఉండదు, అమ్మవారి అంశ కూడా దాంట్లోనే ఉంటుంది. సో ఆ రెండు కలిపి వచ్చిన దాన్ని కాలాగ్నిశమన దత్తాత్రేయ స్వామి. తర్వాత మీరు ఇక్కడ చూడవచ్చు స్వామీజీ వారు ఇట్లా 16 దత్త క్షేత్రాలు పెట్టారు. వాటి డేట్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ఒక్కో దానికి ఒక్కొక్కటి డేట్ వస్తూ ఉంటుంది. మీరు అక్కడ కూడా ఈ మూర్తిని దర్శనం చేసుకుని చేసుకోవచ్చు. ఒకే రకమైన పుణ్యం వస్తుందని చెప్పని స్వామీజీ గారు చెప్తుంటారు. రేపు వచ్చే దత్త జయంతులకి స్వామికి 3 రోజులు విశేషంగా జరుగుతుంది. కేరళ ఫస్ట్ లీలా విశ్వాంబర, సిద్ధరాజ, జ్ఞానసాగర్ అనంతపురం, విశ్వాంబర దూత ఆకివీడు, మాయాముక్తావధూత అచ్చరవాకం, తర్వాత దత్తావధూత హైదరాబాద్, ఆదిగురుదావు చెన్నైలో ఉంది, సంస్కారహీన శివ జయలక్ష్మీపురం అది స్వామీజీ వారి అమ్మగారు ఉన్న ఊరు, తర్వాత దేవదేవతారు నూజివీడులో ఉంది, దిగంబరావధూత ఋషికేశ్లో ఉంది, తర్వాత శ్యామకమలోచన మన విజయవాడ, దత్త యోగిరాజు బెంగళూరు, అత్రివరద మచిలీపట్నం, దత్త దిగంబర గండిగుంట, యోగిరాజు వల్లభ పొద్దుటూరు, కాలాగ్నిశమన దత్తాత్రేయ మైసూరు. ఓకే ఓకే ఓకే. సో ఇన్ని అవతారాలతో స్వామి ఇట్లా ఉంటాడు. అందుకని ఇది మెయిన్ ప్రధానంగా కాలాగ్నిశమన దత్తాత్రేయ. ఆయన పేరులోనే అగ్ని ఉంది కాబట్టి స్వామి దాన్ని ఇచ్చేసారు. ఒకసారి ఈ స్వామిని దర్శించుకుంటే కలిగే ఒక సామాన్యంగా దత్తాత్రేయ అవతారంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంతా కలిగింది. మన వైదిక పురాణ ప్రకారం చూస్తే ఆయన గురు రూపం. ప్రపంచంలో ఉండే గురువులన్నిటిలో కూడా అందరి స్వరూపం ఈ దత్తాత్రేయ స్వామి. మెయిన్ జ్ఞాన భక్తి జ్ఞాన వైరాగ్యాలకి ఎక్కువ సంబంధించిన స్వామి ఆయన. అష్టసిద్ధి సంబంధితం ఆయన. సో ఈయనకి దగ్గరికి వస్తే రానిదంటూ ఉండదు. మనకు కావాల్సింది ఏదో మనం అడగకుండా ఆయన ఇస్తారు. సులభ స్వామి. గురుగారు స్వామి వారికి ఎదురుగానే అక్కడ బ్రహ్మ దర్శనాన్ని అక్కడ పెట్టారు కదా పైన. అది విశేషం ఏంటంటే స్వామీజీ చెప్పారు ఒక్కొక్కసారి ఒక్కొక్క రూపంలో నేను ఒక్కొక్క ప్లేస్ నుంచి వచ్చి దర్శనం చేస్తాను అని చెప్పని. కొన్ని స్పెసిఫిక్ టైంలో స్వామీజీ వచ్చి దర్శనం చేస్తారు. ఇక్కడ ప్రతిరోజు భజన జరుగుతుంది. తర్వాత నేను చెప్పిన 16 క్షేత్రాలు కాగడహారతిగా చేస్తాను. అంటే అన్నిది జ్యోతి రూపంలో స్వామిని ఆవాహన చేసుకుని ఒకటే మూర్తిగా ఆయనకి మనం హారతి చేస్తాం. అప్పుడు స్వామీజీ వారు వచ్చి దర్శనం చేస్తారు. అప్పుడు ఒక్కొక్క ప్లేస్లో వచ్చినప్పుడు కనుక ఒక్కొక్క రూపంలో ఉంటారు. ఇప్పుడు మీరు చూసిన బ్రహ్మ రూపంలో ఉంటారు. ఇక్కడ మీరు చూడొచ్చు విష్ణు దర్శనం ఉంది. ఇక్కడ విష్ణు రూపంలో వస్తారు, ఇక్కడ శివ రూపంలో వస్తారు. ఓకే ఓకే. అట్లా ఎవరి మనస్సు బ్రహ్మ విష్ణు మహేశ్వరు ఆ సమయంలో ఆయనకి భక్తులకు అనిపించే ఒక ఆధ్యాత్మిక భావనతో చూడాలని చెప్పని స్వామీజీ వారు చెప్పారు. ఓకే, ఇప్పుడు చూసాం కదా ప్రధానమైన ఆలయము ఆశ్రమంలో త్రిమూర్తి స్వరూపమైన దత్తాత్రేయుడి యొక్క ఆలయం చూసామని దర్శించాము కూడా. ఇక్కడ ఆ ఆలయంలోనే పక్కనే రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్. ప్రతిరోజు కూడా గురువు గారు అంటే శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ గారు ఇక్కడికి వచ్చి అమ్మవారికి పూజలు నిర్వహించిన తర్వాత ఆయన భక్తాదులకు దర్శనం ఇస్తుంటారు రాజరాజేశ్వరి అమ్మవారు.
ఈ ఆశ్రమంలో ఇక అత్యంత ముఖ్యమైన అంశము, ముఖ్యమైనది కూడా హరి సన్నిధి అనమాట. ఇక్కడ దాదాపు 2000 ఉన్నాయి, కానీ 2106 శాలిగ్రామాలు ఉన్నాయన్నమాట. శాలిగ్రామం గురించి తెలుసు కదా. ఒక్క శాలిగ్రామాన్ని మనం దర్శనం చేసుకుంటే దాదాపు 1000 సార్లు ఆ దేవదేవుని దర్శించినంత పుణ్యం వస్తుంది అంటారనమాట. వాటి యొక్క ప్రాముఖ్యత గురించి ఇక్కడే ఉన్న గురువు గారు ఉన్నారు, ఆయన అడిగి వివరాలు తెలుసుకుంటాం మనము. గురుగారు, ఈ శాలిగ్రామాల గురించి ఒకసారి వివరిస్తారా? అసలు దాని విశిష్టత ఏంటి? సార్, ఒక్క శాలిగ్రామాన్ని దర్శించుకుంటే ఎంత పుణ్యం వస్తుంది ఏంటి అనేది? ఓం నమో నారాయణాయ. ఇది ఏంటంటే చాలా విశేషమైన శాలిగ్రామ సన్నిధి అండి. దీన్ని హరి సన్నిధి అని అంటారు. దీని యొక్క విశేషం ఏంటంటే మనం ఒక్క శాలిగ్రామం చూస్తే 1 కోటి పూజలు చేసినంత ఫలితం వస్తుంది. సో మనం ప్రతిసారి గండకి నది అటు ఇటు వెళ్ళలేం కాబట్టి తర్వాత ప్రతి చోట శాలిగ్రామం పూజ చేయాలంటే అందరికి అయ్యే పని కాదు ఈ కాలంలో. గండకి నది అంటే నేపాల్ దగ్గర ఉన్న. సో ప్రతి ఒక్కరికి కూడా ఆ శాలిగ్రామం నుంచి పూజ చేయడానికి వాటికి అవ్వదు కాబట్టి మనం ఏం చేస్తామంటే స్వామీజీ వారు కొన్నేళ్ళు శ్రమ చేసి, దాదాపు 10 సంవత్సరాలు శ్రమించారంటే గురువు శ్రమ చేసి స్వామీజీ వారు ఈ యొక్క శాలిగ్రామాలు అన్ని తెప్పించారు. ఇవన్నీ కొందరు ఇళ్లలో కొన్ని స్వామీజీ దగ్గరికి తీసుకెళ్ళండి అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కొన్ని స్వామీజీ కొంతమంది అడిగి తెచ్చుకున్నారు, కొంతమంది డైరెక్ట్ గా నేపాల్ నుంచి తీసుకొచ్చారు. మీరు ఇక్కడ చూడొచ్చు ఈ శాలిగ్రామంలో ఒక్కొక్కటే. ఇదే విశేషమైన శివసుమార మూర్తి. ఈ మూర్తి విశేషం ఏంటంటే దీని గురించి ప్రస్థానం యజుర్వేదంలో ఉంటుంది. ఈ యొక్క మూర్తి అంటే మన వృశ్చిక ఆకారంలో ఉంటారు. వృశ్చిక రాశి వారికి బాగా ఇది అవుతుంది అనమాట. ఈ పైన చూడండి ప్రహ్లాదుడు ఇక్కడ ఇట్లా తోక చూడండి, స్కార్పియో లాగా ఉంటుంది. వృశ్చిక రాశి వాళ్ళకి తర్వాత స్వామి చూడ అవతారం ఇలా ఉంటుంది. ఇలాంటి మూర్తి మనకు చాలా రేర్ గా తెలుస్తుంది. చోట్ల ఉండొచ్చు, కానీ ఇది ఏంటంటే స్వామిజీ కొన్నేళ్ళు శ్రమ చేసి ఆయన ఈ శాలిగ్రామాలకి ఎవరు అధిష్టాన దేవతని వైఖానస ఆగమ ప్రకారంగా స్వామి ఇక్కడ ప్రతిష్ఠ చేశారు. వైఖానస ఆగమ ప్రకారం అంటే మన తిరుపతిలో వాళ్ళే పండితులు వచ్చి చేశారు అనమాట. సో ఈయనకి ఏంటంటే ఈయన విష్ణు అంశం ఉంటుంది. మీరు పైన కూడా చూడవచ్చు స్వామికి సుదర్శన చక్రం ఉంది. ఇప్పుడు మన ప్రపంచంలో ప్రజెంట్ మన భూమి గోళం పైన ఇలాగ సుదర్శన చక్రం ఉంది. అది లైవ్ ఉంటారు డైటీ అనమాట, దేవుడు లాగా. అంటే ఇక్కడ కాదు, మనం ఒకవేళ పై నుంచి కనుక భూమి మీద పైకి వెళ్ళి ఫోటో తీస్తే సుదర్శన ఆకారంలో ఉంటుంది. అంటే స్వామి అక్కడ కూడా ఆ సుదర్శన విష్ణు అంశతో మనం రక్షిస్తున్నాడు అని చెప్పి అంటారు. ఇంకా ఈ శాలిగ్రామాలు అంటే ఒక్కొక్కటి ఒక దీనిలో ఉంటుంది. ఈ శాలిగ్రామాలు ఒక్కొక్కటి ఒక ఇదిగా ఉంటుంది. చూడండి ఇక్కడ ఇది ఎవరు మనుషులు చేసినవి కాదు, న్యాచురల్ గా దేవతలు ఇలా ఇచ్చేసి పెడతారు అనమాట. దీనికి కొన్ని సుదర్శనాలు ఉంటాయి. దీంట్లో సహజ సిద్ధంగా వచ్చినవి. ఇది ఒకటి నారసింహం, ఇది ఒకటి ఇలా ఒకటి ఉంటుంది. ఆ తర్వాత చూడండి లక్ష్మీ నారసింహం. అంటే పండితులు తెలిసిన వాళ్ళు కూడా ఇవన్నీ పైన ఉండే చిహ్నాలు అవన్నీ చూసి వాటికి ఏ శాలిగ్రామాలు అంటారు. చూడండి 2 పక్కల చక్రాలు ఎక్కడ భిన్నం అవుతుంది. ఇది ఏ మనిషి ఎలా వెళ్ళి చేస్తారు లోపల. వీటి యొక్క విలువ తెలిసి మన పూర్వీకులు వీటిని పూజల్లో పెట్టి నిష్ఠగా చేయాలని చెప్పారు. ఇక్కడ పెట్టిన ఉద్దేశం ఏంటంటే స్వామీజీ ఎవరు మనం ప్రతిసారి ఇంత నిష్ఠగా చేయలేం కాబట్టి ఆ ఒక్క శాలిగ్రామ శక్తిని అంతా ఆయన భరించి మనందరికి దర్శనం కలిగేటట్టుగా ఈ శాలిగ్రామ క్షేత్రాన్ని ఏర్పాటు చేశారు. నాగదేవత ఎందుకు? ఇది శేషశయనం మీద సో నాగదేవతకు కూడా ఒక శక్తి ఉన్నట్టుగా మనం భావించుకుని ఆ దోషాలు కూడా పోతాయని చెప్పి స్వామీజీ వారు చెప్పారు. తర్వాత దీని విశేషం ఏంటంటే పితృదేవత శాంతి జరుగుతుంది. ఎవరెవరికైతే పితృదేవతలు కొంతమంది వివాహం చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు, వాళ్ళకి దీని చుట్టూ ఒక 108 ప్రదక్షిణాలు చేస్తే వాళ్ళకి తొందరగా ఫలితం వస్తుందని చెప్పారు. తర్వాత ఇట్లాంటి 108 ప్రదక్షిణలు, 108 ప్రదక్షిణలు, కార్తీక మాసం తర్వాత అష్టోత్తరం పూజలు జరుగుతూ ఉంటాయి స్వామికి. అవన్నీ చేస్తే కనుక మనకు అనుకున్న సిద్ధి అవుతుంది అన్నమాట. మీరు ఇక్కడ కూడా చూడొచ్చు, పెద్ద పెద్ద శాలిగ్రామాలు ఉన్నాయి. స్వామీజీ చోట్ల నుంచి తెప్పించారు. ఇవి కూడా చాలా విశేషమైన మహిమాన్వితమైన శాలిగ్రామం, చాలా పెద్ద శాలిగ్రామం. ఎందుకు ఇలా అంటే అందరూ ప్రతిసారి చేయలేరు కాబట్టి చేయరు. ఇక్కడ మీరు చూడొచ్చు చక్రం సగం వచ్చింది. ఇప్పుడు దీని లోపల కూడా కొన్ని వేల శాలిగ్రామాలు ఉంటాయి. అందుకని స్వామి దాన్ని చేయొద్దు. 500 కిలోలు దీనికి స్వామిజీ ప్రత్యేకంగా తెప్పించారు. లక్ష్మీ నారసింహమూర్తి ఇక్కడ ఓపెన్ అయింది. కరెక్ట్.
తర్వాత మీరు ఇక్కడ అన్ని చూడొచ్చు ఇది ఇలా పెట్టారంటే ఆయా దేవతలు కూడా వచ్చి స్వామికి దేవతలంతా కూడా ఓకే, మొత్తం దేవతలు దర్శనంలో కనబడ్డాయి. ఓకే. అని చెప్పి ఇట్లా పెట్టారు. ఓకే, కైలాసంలో ప్రత్యేకమైన స్వామీజీ పూజ చేసుకునే నవగ్రహ దేవతలు ఓకే. ఆయన పీఠార్చనలో ఉండేవి ఇదివరకంతా. సరే భక్తుల కోసం చెప్పని స్వామీజీ తీసుకొచ్చి ఇచ్చారు. వీటికి కూడా విశేషంగా పూజలు అవన్నీ చేస్తూ ఉంటారు. కొన్ని ఏళ్ళుగా స్వామీజీ ఇంట్లోనే అంటే స్వామీజీ దగ్గర ఆయన పీఠార్చనలో ఉన్న దేవతలు ఇక్కడ నేను చూడచ్చు. ప్రతిదానికి ఒక్కొక్క ఆకారాలతో సహా ఉన్నాయి. చూడు, సూర్యుడికి ఇది ఒక యంత్ర, రాహు కేతువులకి, శని, బుధుడు, ఇవన్నీ కూడా వీటికి కూడా మనం ఈ అంటే నవగ్రహ దోషాలు కూడా పోయేటట్టుగా స్వామీజీ ఏర్పాటు చేశారు. అంటే ఒక చోట అన్ని లభించేటట్టుగా స్వామీజీ ఏర్పాటు చేశారు. శంఖం చూడండి, పద్మశంఖం అంటారు. పద్మశంఖం చాలా రేర్, విచిత్రమైంది, పెద్ద శంఖం. దీని పాంచజన్యం ఒక సబ్బర్ లాంటిది అనమాట. దీనికి ఏంటి, దీని విశేషం ఏంటి అంటే మనం కనుక లక్ష్మీ అంశ ఇది. ఈ శంఖం ఎక్కడ ఉంటే అక్కడ బాగా ధనధాన్యాదులు బాగా వృద్ధి అవుతాయి. ఈ శంఖోదకంతోనే స్వామీజీ రోజు దానికి అభిషేకం చేస్తారు. మీరు పైన చూడొచ్చు, అక్కడ కూడా ఆ పైన అన్ని మొత్తం ప్రపంచంలో ఉండే నదీ జలాలు అన్ని తెచ్చి స్వామీజీ వారు అక్కడ పైనుంచి ఏర్పాటు చేశారు. రోజు దేవతలు వచ్చి అర్చన చేస్తున్నట్టుగా ఇట్లా పెట్టి ఇచ్చేస్తూ ఉంటారు అనమాట. రోజు మేము చేసిన అభిషేకం చేసిన తీర్థం ఇప్పుడు భక్తులు మీ అందరికి కూడా ప్రసాదం ఇస్తాం. ఓకే ఓకే స్వామి.